అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్. ఈరోజు మన వీడియో 3 పప్పులతో కొబ్బరి పచ్చడి. ఎప్పుడు చేసుకునే కొబ్బరి పచ్చడి కాకుండా ఇలా 3 పప్పులతో కొంచెం కొత్తగా టేస్టీగా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రై ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిరపకాయలు, 10 ఎండుమిరపకాయలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేగిపోయాయి. ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని 3 పప్పులు వేసుకొని వేపుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు. ఒక పెద్ద కప్పు కొబ్బరి ముక్కలకి ఇలా చిన్న కప్పులతో ఒక్కొక్క కప్పు పప్పులు తీసుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా వేగిపోయింది. ఇది కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ మంచిగా వేపుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి, వేపుకున్న పప్పులు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేపుకున్న కొబ్బరి ముక్కలు, తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, దోశ, ఇడ్లీ వాటిల్లో కూడా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచవద్దు. ఓకే అండి. ఎంతో రుచికరమైన 3 పప్పులతో కొబ్బరి పచ్చడి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.